జ్ఞానేంద్రియాలలో ఒకటి కదండి. దేవుడు మనకి జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు, మనకి శరీరాన్ని ఇచ్చాడు. ఇంకేమున్నాయండి? మన యొక్క జ్ఞానేంద్రియాలు ఏమున్నాయి తెలుసా? కన్ను ఉంది. తర్వాత జ్ఞానేంద్రియాలు అంటే అది ఒక సెన్స్ను కలిగినటువంటి ఇంద్రియాలు అన్నమాట. మిగతా శరీరాలాగా సెన్స్ లేకోకుండా ఉండదు, కానీ మరి యొక్క జ్ఞానేంద్రియాలకి సెన్స్ కలిగి ఉంటుందండి. అందుకని దీనికి జ్ఞానేంద్రియాలు అనే పేరు పెట్టాడు. దీన్ని ఏంటంటే ఇది కన్ను ఒకటి, రెండోది మరి ముక్కు, రెండోది, మూడోది చెవులు, మరి నాలుగవది నోరు అండి, ఐదవది మరి జ్ఞానేంద్రియంలో శరీరము, స్కిన్. ఈ 5 కూడా జ్ఞానేంద్రియాలని తెలియజేస్తూ ఉంటున్నారు. మరి దీంట్లో కన్ను ఎంతో ప్రాముఖ్యమైనదండి. ఈ కన్ను కదా, ఈ కన్ను లేకపోతే మనము జీవించలేము, కళ్ళు లేకపోతే మనకు ముందుకి వెళ్ళలేము, మరి చూపు సరిగ్గా లేకపోతే మనకి ముందుకి వెళ్ళలేము, సరి అయిన వెలుతురు లేకపోతే ముందుకి మనము వెళ్ళలేము. కనుక కన్ను అన్నది చాలా ప్రాముఖ్యముగా ఉన్నదండి. దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. మరి కన్ను గురించి మరి అనేకమైన విషయాలు ఉన్నాయి. మరి ఇందాక చెప్పాను కదండి, వెలుతురు లేకపోతే మనము ముందుకు వెళ్ళలేమండి. అదే చీకట్లో రాత్రిపూట మరి కరెంటు పోతే ఎక్కడికి ఒక అడుగు ముందుకు వేయలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. కనుకనే మరి చాలా మంది ఏం చేస్తారంటే ఏదో ఒక దీపాన్ని కరెంటు పోయినప్పుడు ఒక ఎమర్జెన్సీ ల్యాంప్ని పెట్టడము ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. లేకపోతే సెల్లో మరి ఆ లైట్ ఆన్ చేసుకుని మరి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే వెలుతురు ఉండాలి, కన్ను యొక్క చూపు కూడా బాగానే ఉండాలండి. బాగోలేకపోతే మనకు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. మన దేహానికి మనకు కన్ను ఎలాగిచ్చాడంటే దేవుడు దీపము వలె ఇచ్చాడంటండి. దేహానికి దీపము కన్ను అంటండి. మరి ఆ దీపమే లేకపోతే మనం ముందుకి వెళ్ళలేము, వెలుతురు లేకపోతే మనం ఒక అడుగు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. దేవుడే కనుక పగలపూట చీకటి అంతా చీకటిగా చేస్తే ఎంత మనం ఆశ్చర్యపోతామండి. ఈ దినంలో మరి ఈ యొక్క పగలపూట ఇక్కడ మనం ఈ చూస్తున్నటువంటి ఈ వెలుతురు, ఇదే అమెరికా దేశంలో ఉంటే ఇది రాత్రి పూట అనమాట. అక్కడ చీకటిగా ఉంటుందండి అక్కడ కదండి. మరి ఆ విధంగా ఈ యొక్క రాత్రి వెలుగు, మరి రాత్రి యొక్క ఈ రాత్రి పగలని దేవుడు వేరుపరిచి ఉన్నాడు. మరి చూడటానికి మనకు కన్నులు ఇచ్చి ఉన్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాటలు మనం చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనంలో ఏముందంటే దీపము గురించి ఎక్కడ రాయబడి ఉందండి. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంచాలంటండి. మన కన్ను తేటగా ఉండకపోతే మన దేహం అంతా కూడా చీకటమయమైపోతూ ఉంటుందనేసి ఇక్కడ చెప్తున్నాను. దేహానికి దీపము కన్ను అంటండి. కనుక ఆ కన్నుని మనము తేటగా ఉంచుకోవాలంట. దేహం అంతా వెలుగుమై ఉంటుంది. ఎప్పుడైతే మన కన్నుని మరి తేటగా ఉంచుకుంటే మరి మనం చూడటం కూడా తేటగానే మనము చూడగలమండి. లేని పక్షంలో మరి మన దేహం అంతా కూడా మనకి మరి చీకటమయముగా ఉంటుందనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు తెలుసుకుని దేహానికి దీపం ఏంటండి? కన్ను అంటండి. మరి దీపం లేకపోతే మన పరిస్థితి చీకట్లో ఎలా ఉంటుందో, మన కళ్ళు కనుక సరిగ్గా లేకపోతే మన పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. కనుక మనం ఏం చేయాలండి? మన కళ్ళుని మరి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి. మన దేహాన్ని అంతటిని కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడిచ్చిన ఈ అవయవాల్ని, ఈ దేహాన్ని, శరీరాన్ని, దేవుడిచ్చిన జ్ఞానేంద్రియాల్ని మనం జాగ్రత్తగా కాపాడకపోయినట్లయితే కళ్ళు సరిగ్గా కనపడవు, చెవులు సరిగ్గా వినపడవు అండి, మరి నోరు రుచి చూడదు, ముక్కులు సరిగ్గా వాసన చూడవు. కనుక ఈ జ్ఞానేంద్రియాలు మనం కాపాడాలి. ప్రాముఖ్యంగా కంటిని, చెవిని కదా. చెవి కూడా సరిగ్గా మనం కాపాడుకోకపోతే అవతల ఏం మాట్లాడుతున్నారో మనకు వినపడదండి కదా. కనుక దీపం మనకి కన్నే కనుక మనకి దేహంలో ఉన్నటువంటి దీపాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి మనకి అవసరం ఉందండి. మరి అయ్యగారు ఇక్కడ చూసారు కదా, ఎన్నో లైట్లు పెట్టారు. అంటే ఈ మందిరంలో చీకటి ఉండకూడదని, వెలుగుమయమై ఉండాలండి. ఈ యొక్క ఆ మందిరం అనే దేవుని యొక్క మరి దైవ సేవకులు మరి యొక్క ఈ మందిరంలో
వెలుగుని ఇక్కడ ఉంచి ఉన్నారండి. ఒక లైట్ కాదు, 2 లైట్లు కాదు, అనేకమైనటువంటి దీపాలని ఇక్కడ ఉంచారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ మందిరం వెలుగుతూ ఉండాలి. అలాగే మన హృదయాలు కూడా ఎప్పుడు కూడా ఆత్మ జీవితంలో వెలుగుతూ ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం అండి. అంతేగానే ఇంతటి వెలుగునించారు. ఒకవేళ కరెంటు పోయినా కూడా ఇన్వర్టర్ను పెట్టి ఇక్కడ మనకి ఎంతో ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ కూడా వాటిని కూడా మనకి అమర్చి ఉంచున్నారు. ఎందుకంటే మన వెలుగు సంబంధం కాబట్టి వెలుగులో మనం జీవించాలనేసి ఈ యొక్క వెలుగుని ఇక్కడ ఉంచడం చూస్తాం. దేహానికి దీపం ఏంటంటే కొన్నండి. రెండోది ఏంటంటే మరి రాజ్యానికి రాజు, మరి రాజ్యానికి దీపం ఎవరంటే రాజు అంటండి. దేహానికి దీపం ఏ విధంగా కన్ను ఉంటుందో అలాగే రాజ్యానికి దీపము రాజు. రాజు లేకపోతే మరి ఆ యొక్క ఊరంతా కూడా, ఆ యొక్క దేశం అంతా కూడా అస్వస్థమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే చీకటిమయమైపోతూ ఉంటుంది అంటండి. రాజ్యానికి దీపము ఎవరంటే రాజు ఉండాలంటే ఒకనొక సందర్భంలో మరి యొక్క పరిశుద్ధ గ్రంథములో రాయబడింది. చూద్దామంటే సమూయేలు గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనంలో చూస్తున్నాం. దేహానికి దీపము కన్నైతే మరి రాజ్యానికి దీపము రాజు. చదవండి. రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయులను కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించింది. చూడండి, ఇక్కడ సందర్భం ఏంటంటే ఫిలిష్తీయుల మీదకి ఇశ్రాయేలీయులు యుద్ధాలు చేస్తున్నారంటే దావీదు మహారాజు మరి రాజుగా ఉంటున్నప్పుడు అనేకమైనటువంటి యుద్ధాలు చేస్తూ ఉంటున్నారు. చూస్తున్నాం ఇక్కడ ఒకసారి స్పీడ్గా చదువుతాం. 15వ వచనం నుంచి 21వ అధ్యాయము. ఫిలిష్తీయులకును ఇశ్రాయేలీయులకును యుద్ధము మరలా జరుగుగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫాయిముల సంతతి వాడకు ఇష్బీబెనోబాను ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాని ఈటి 300 తురముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండును. ఆ మాట ఎవరు విన్నారంటే సెరూయా కుమారుడైన అబీసై. రాజును ఆ మాట విని ఆదుకుని ఆ ఫిలిష్తీయుని ఏం చేశాడండి? కొట్టి చంపాడంట. దావీదును జనులు దీన్ని చూచి ఇశ్రాయేలీయులకు దీపముకు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించారండి. అనేకమైన యుద్ధాలకి మరి ఈ యొక్క ఫిలిష్తీయుల మీదకి మరి దావీదు వెళ్తున్నప్పుడు ఎన్నో యుద్ధాలు చేసి ఆ సమయంలో ఏమయ్యాడంటండి? సొమ్మసిల్లిపోయాడంటండి. మరి ఆ సమయంలో బలవంతుడైనటువంటి రెఫాయిముల సంతతి వాడు ఇష్బీబెనోబాను ఒకడు మరి ధరించి ఉన్న ఖడ్గం కొత్త ఖడ్గం అంట. అతని ఈటి 300 తురముల ఎత్తడి గలదైనటువంటి దావీదుని చంపుతానని అతను సవాలు చేసి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సెరూయా యొక్క కుమారుడైన అబీసై ఆ మాటను విని మరి ఆ యొక్క రెఫాయిముల సంతతి సైనికుడిని ఇతను వెళ్ళి చంపడం జరిగిందండి. ఎవరంటే సెరూయా కుమారుడైన అబీసై. సెరూయా ఎవరంటే మరి తెలుసండి? సెరూయా అసలు సెరూయా అంటే మగవాళ్ళ ఆడవాళ్ళ? అబీసై యొక్క మరి తండ్రి ఏదండి? అబీసై. ఈయన సైన్యాధిపతి, సైనికుడు. మరి ఇతను వెళ్ళి చంపాడు. ఎవరో దావీదుని చంపబోయి వచ్చే వ్యక్తిని, మరి అంత ఇత్తడి ఖడ్గంతో ఉన్నటువంటి వ్యక్తిని ఈ అబీసై వెళ్ళి దావీదు యొక్క సైనికుడైనటువంటి అతను వెళ్ళి మరి ఆయన్ని చంపడం కూడా జరుగుతుంది. ఎవరు ఇంతకీ ఈ అబీసై అంటే సెరూయా యొక్క కుమారుడని బైబిల్లో రాయబడి ఉంది. ఇంతకీ ఈ సెరూయా ఎవరు? అబీసై యొక్క మరి ఏదండి? అబీసై యొక్క తల్లి అండి. సెరూయా అన్నది మగతన పేరు కాదండి. చాలాసార్లు మనం ఇలా చదువుకున్నప్పుడు ఒకవేళ సెరూయా తండ్రి అవ్వచ్చు, అబీసై యొక్క తండ్రి అవ్వచ్చు అనుకుంటున్నాం. కానీ ఈమె దావీదు యొక్క అక్క అండి.
దావీదు యొక్క అక్కగారి కుమారుడు అంటే మేనల్లుడు దావీదు యొక్క సైన్యంలో ఉన్నాడనమాట. ఉండి ఆయన వెళ్ళి మరి ఆ వ్యక్తిని, ఆ సైనికుడిని చంపడం ఇక్కడ మనం చూస్తాం. అంటే దావీదు ఆదుకున్నాడండి. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఫిలిస్తీన్ల మీద యుద్ధం జరుగుతున్నప్పుడు మరి ఈ సెరూయా దావీదు యొక్క అక్కకి 3 కుమారులు ఉన్నారండి. 3 కూడా దావీదు సైన్యంలో ఉన్నారండి, సైన్యాధిపతులుగా. దాంట్లో ఒకడు అబీషై అన్నమాట. ఈయన మరి ఆ వ్యక్తిని చంపడం జరిగింది. దీన్ని ఇశ్రాయేలు ప్రజలు చూశారండి. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దావీదు సమస్యలు పోతున్నాడో యుద్ధాలు చేస్తూ మరి అంటున్నాడు, అప్పుడు మరి దావీదు రాజా నువ్వు ఇంకా మరి మాతో యుద్ధాలకు రావద్దు, ఎందుకంటే ఒకవేళ నీవు చనిపోతే ఈ యొక్క ఇశ్రాయేలు 12 గోత్రాలకి మరి దీపము ఆరిపోద్ది అన్నాడు. దేహానికి దీపము కొన్నండి, ఇక్కడ రాజ్యానికి దీపము రాజు. దావీదు రాజు కనుక ఒకవేళ మరి యుద్ధంలో చనిపోతే ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలాగండి? మరి అంతటి రాజు మరి ఎవరు లేరండి ఆ సమయంలో, ఆ దినాల్లో. కనుక మరి ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే దావీదు చేత ప్రమాణం చేయించుకుంటున్నారు. సెరూయా కుమారుడైన అబీషై రాజుని ఫిలిస్తీన్ కొట్టి చంపి దీని జనులు చూసినప్పుడు ఇశ్రాయేలులకు దీపముగా ఉంటున్నటువంటి నీవు ఆరిపోకుండానట్లు ఇక మీదట మాతో మరి యుద్ధానికి రావద్దు అనేసి ఇక్కడ తెలియజేస్తున్నాను. రాజ్యానికి రాజు అయినటువంటి దావీదు, రాజ్యానికి దీపమైనటువంటి రాజు. ఒకటి మనం చూసాను, మన దేహానికి దీపము కన్ను, మరి రాజ్యానికి దీపము రాజు అండి. మూడవది చెప్తాను, మరి ఈ మాట చెప్పినప్పుడు దీనికి పూర్తి చేయవలసిందిగా వెనకాల బెంచ్లో ఉన్నవారు ఎవరైనా ఉంటే మరి దీన్ని తెలియజేయండి. మీకు తెలిసిందే, మీకు తెలిసిన విషయం నేను అడుగుతున్నాను. ఇప్పుడు వరకు నేను ఏం చెప్పానంటే 2 చెప్పాను. దేహానికి దీపం ఇది కొన్ను అనేసి, రాజ్యమంతటికి రాజు మరి దీపము రాజు అని చెప్పాను. మూడవదిగా ఏం చెప్తానంటే వెనకాల బెంచ్లో ఉన్న వారి నుంచి ఆన్సర్ రావాలి, ఎదర బెంచ్లు వద్దు. మరి ఇంటికి దీపము వెనకాల బెంచ్ అని చెప్పానండి, అయినా కూడా అతను నేను చెప్పేస్తున్నాను మీరు కదా, ఎందుకంటే ఇది అందరికి వచ్చిన మాటలేదు. ఇంటికి దీపము ఇల్లాలు అంటే భార్య అండి. ఇంటికి దీపము మరి భార్య. మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉందండి భార్య గురించి మరి ఎలా ఉండాలన్న మాట. ఒక మాట చూద్దాం, ఇంటికి దీపంగా ఎలా ఉండాలి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము మనందరికి తెలిసిన మాట, 17వ అధ్యాయము 18వ వచనం. మరి ఇంటికి దీపంగా ఉన్నటువంటి ఇల్లాలు ఎలా ఉంది, మరి బైబిల్ గ్రంథంలో ఈమె ఏమి చేస్తుంది అన్న విషయాలు చూద్దాం. మరి చూస్తారండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం. ఇంటికి దీపముగా ఉంటున్న ఇల్లాలు చేస్తుంది. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేస్తుంది అంటండి. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదంట. ఇంకా చూడండి అమ్మా, చాలు నేను చదివేస్తాను మిగతా. ఇక్కడ ఏమన్నాయంటే ఆమె నడికట్టు చేత, ఎవరి గురించి అయితే ఇల్లాలని ఇప్పుడు మనం చెప్పుకున్నామో, ఎవరైతే ఇల్లాలో ఇంటికి దీపంగా ఉంటుందని చెప్పామో, బైబిల్ గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ఆ ఇల్లాలు ఎలా ఉంటుందంటండి, ఆమె నడికట్టు చేత, ఆమె నడువన్ని ఒక పట్టు కట్టుకుంటుంది అన్నమాట. పనులు చేయడానికి బలపరుచుకుని చేతులతో బలంగా పని చేస్తూ ఉంటుందంటండి. ఈ రోజుల్లో చాలా మంది బలంగా పని చేయక మరి అనేకమైనటువంటి బలహీనతలు కొని తెచ్చుకుంటున్నారండి. పాతకాలం మనుషుల్లో మరి ఎంతగానో పొద్దునుంచి రాత్రి వరకు కష్టపడతా ఉండేవారు. వారు తినే ఆహారము, మరి వారు ఎంతో బలాన్ని సంపాదించుకునేవారు స్త్రీలు. మరి ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని అనారోగ్యాలు ఆ రోజుల్లో ఉండేవి కాదు. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయో ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఇక్కడ ఏముందంటే ఆమె నడికట్టు చేత నడాన్ని బలపరుచుకుంటుందంట, చేతులతో బలంగా పనిచేస్తుందంట. ఆమె పంటెను చేత పట్టుకొని తన వేళ్లతో పదులు పట్టుకొని ఒడుగుతూ ఉంటుందంటండి.
అండి ఆమె రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదంట. తన ఇంటి వారికి సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రాలు తన వంటి వారికి మరి నేస్తదంటండి. అంటే తన ఇంటి వారికి వస్త్రాలను తయారు చేస్తుంది అనమాట. మరి మీరు నార్త్ ఇండియా సైడ్ వెళ్తే అటు సైడ్ ఏం చేస్తారంటే పగలపూట స్త్రీలు ఎవరు కూడా రెస్ట్ తీసుకోవాలంటే ఉదయం పూట వంటలు వండేసి క్యారేజీలు కట్టేసి తర్వాత అందరూ కూడా వచ్చి కూర్చుని మరి వాళ్ళు అల్లికలు అల్లుతూ ఉంటారండి. సాయంత్రం వరకు కూడా సమయాన్ని వృధా చేయకోకుండా వారి ఇంటి వారికి మరి రాబోయే చలికాలం నుంచి తన ఇంటి వారు అందరూ కూడా చలిని తప్పించుకోలేక ఆ ప్రొటెక్షన్ కావాలని వారి కోసం ఏం చేస్తారంటే చక్కని గులేని స్వెటర్స్ ఇవన్నీ కూడా సాల్వులు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారండి. ఈ విధంగా ఈ స్త్రీ కూడా సామెత గ్రంథంలో చెప్పబడిన ఈ స్త్రీ ఏం చేస్తుందంటండి, ఆమె ఒడుగుతూ ఉంటదంటండి, బట్టలు నేస్తూ ఉంటదంట అన్నమాట. పగలంతా పనిచేస్తుంది, రాత్రులు కూడా ఆమె ఇంటిలో దీపం ఆరిపోకుండా ఆమె పని చేస్తూ ఉంటది. ఆ ఇంటి వారి అందరికీ మరి బట్టల్ని మరి కుట్టుతూ ఉంటూ ఉంటదండి. ఇంటికి దీపం కనుక ఎలా ఉండాలంటే ఇల్లాలు మరి ఇంటిలో భార్య ప్రకాశిస్తూ ఉండాలంటండి. దీపం ఏం చేస్తుందండి, ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ విధంగా అందుకని సామెత గ్రంథంలో మాట ఏముందంటే రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోకుండా ఉంటుంది, ఆమె ప్రకాశిస్తూ ఉండాలంటండి ఇతరులకి. భార్య అనే స్త్రీ మరి దేవుని యొక్క ప్రేమను కలిగిన దేవుని యొక్క మరి అనుభవం కలిగినటువంటి స్త్రీ ఎలా ఉండాలంటే ఇతరులకి ప్రకాశవంతంగా తన ప్రకాశాన్ని మరి ఇతరులకు చూపించాలంటండి. ఇంటికి దీపం ఇల్లాలు. మనం ఇప్పుడు 3 చూసుకున్నాం కదండి. దేహానికి దీపము కన్ను, మరి రాజ్యానికి దీపము రాజు, ఇంటికి దీపము ఇల్లాలు. ఇప్పుడు నేను ఎదరవారిని అడుగుతానండి, వెనకాల వారు చెప్పొచ్చు, ఇంత చెప్పేస్తున్నారు కదా. పరలోక పట్టణానికి దీపము ఎవరు? పరలోక పట్టణానికి నేను అనుకున్నది బైబిల్లో ఉన్న మాట మీరు చెప్పాలి. మీరు అందరూ యేసుప్రభు అంటారని తెలుసుకున్నారు కదండి. బైబిల్లో ఉన్న మాట పరలోక పట్టణానికి దీపము. అయ్యగారు చెప్పండి, మీకు తెలుసు అంటారు ఏదండి? సంఘము కాదు, పరలోక పట్టణానికి దీపము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. పరలోక పట్టణానికి ఎవరు దీపముగా ఉంటున్నారు అన్నది అసలు దీపము. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించును. చెప్పండి, చదవండి. గొర్రె పిల్లయే దానికి దీపము. పరలోక పట్టణానికి దీపం ఎవరండి? గొర్రె పిల్ల. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చక్కని మాట ఇది. యేసు ప్రభువును అందరం చెప్తాం. ఇక్కడ మనం చెప్పాలి, మన హృదయం ఉంచుకోవాల్సిన మాట ఏంటంటే గొర్రె పిల్ల. యేసన్న గారు చక్కగా మంచి పాటలో మరి దీని గురించి, పరలోక పట్టణం గురించి, గొర్రె పిల్ల దీపము గురించి మరి ఆయన మాటలు రాశాడండి. మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయము, పరలోక పట్టణం ప్రకాశించుటకే సూర్యుడు కానీ చంద్రుడు కానీ అక్కడ అక్కర్లొద్దు అంటండి. గొర్రె పిల్ల అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది అంటండి. ఎంత గొప్ప సంగతి అండి. పరలోక పట్టణం యొక్క విస్తీర్ణం చాలా పెద్దదండి, ఎంతో విస్తీర్ణమైంది. దాంట్లో అనేకమైనటువంటి నివాసాలు ఉంటున్నాయి. మరి ఏ మూలకెళ్ళినా కూడా గొర్రె పిల్ల ప్రకాశం అక్కడ ప్రకాశిస్తూ ఉంటుందంటండి. ఎంత మంచి మాట, ఎంత గొప్ప సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. పరలోక పట్టణంలో ఆ గొర్రె పిల్ల ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశం సూర్య చంద్ర నక్షత్రాల యొక్క ప్రకాశం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అంటండి. ఎంతో ప్రకాశం అక్కడ ఉంటుంది. మరి అక్కడ రాత్రి ఉండదు, అక్కడ చీకటి ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదండి అక్కడ పరలోక పట్టణంలో. ఎందుకంటే మనం ఎక్కడ ఉంటామండి? ఆ గొర్రె పిల్ల యొక్క ఆ యొక్క ప్రకాశంలో మనం ఉంటామండి. దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉంటాం. దేవుని కృపాసము పక్కన మరి ఆయన కుమారుడు యేసు ప్రభువు వారు అక్కడ ఉండడం, అక్కడ ఎంతో మంది లెక్కకు మించినటువంటి దేవదూతలు అంటండి. అక్కడ కోట్ల కొద్ది అక్కడ భక్తులు. ఎంత సంతోషం అండి, ఎంత ఆనందము. దాని గురించి మనము మరి జ్ఞాపకం చేసుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది మన హృదయం.
ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాలతో మనం ఇక్కడ జీవిస్తూనే ఉంటాం. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నిత్యము ఆ గొర్రె పిల్ల యొక్క ప్రకాశంలో మనం ఎంతో సంతోషిస్తూ ఉంటామంటండి, ఆనందిస్తూ ఆయన స్తుతిస్తూ ఉంటామంటండి. సార్వత్రిక సంఘం అంతా కూడా అక్కడ ఉంటుందంటండి. అక్కడ ఎంతో మంది భక్తులు, కోట్ల కొద్ది దూతలు అంటే చూడండి. అక్కడ లెక్కకు మించిన దేవదూతలు, శరాపులు, ఏమండి మరి మికాయేలు దేవదూత, గాబ్రియేలు దేవదూత, మరి ఈ దేవదూతలు అందరితో బంగారు దూతలు, బంగారు యొక్క వీధుల్లో అక్కడ గొర్రెపిల్ల ప్రకాశం ఏ మూలకెళ్ళినా మరి ఎంతో ప్రకాశంతో అక్కడ ఉంటుందంటే సూర్యుడిని కాంతి కంటే ఎన్నో రెట్లు మరి అక్కడ ప్రకాశిస్తూ ఉంటుందంటే. మరి పరలోక పట్టణానికి దీపం ఎవరండి? గొర్రెపిల్ల. దేహానికి దీపము కన్ను, రాజ్యానికి దీపము రాజు, పరలోక పట్టణానికి దీపము గొర్రెపిల్ల. 3 విషయాలు మనం ఇక్కడ ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలుసుకున్నాం. 4 విషయాలు. ఓకేనండి. అంటే ఇక్కడ ఈ కన్ను గురించి మనము ఎంతో జాగ్రత్త తీసుకోవాలని మరి మనం తెలియజేస్తాం. దాన్ని మనం ఏం చేయాలంటే మనం చూస్తున్న చూపులు, మన కన్నుని మన స్వాధీనంలో ఉంచుకోవాలంటే. ఇష్టం వచ్చినట్లు మన దేవుడు ఇచ్చాడు కదా ఈ అవయవాన్ని అనేసి మరి కన్నుతో మనము దేన్ని పడితే దాన్ని చూడకూడదు. కన్ను ఏం చేస్తుందంటే ఫస్ట్ చూస్తుందంట, తర్వాత హృదయం ఏం చేస్తుందంట? ప్రేరేపిస్తుందంట అండి. ఒక ఆశ మనలో పడుతుంది అనమాట, దాన్ని మనం సొంతం చేసుకోవాలని. కన్ను చూస్తుంది, హృదయం ప్రేరేపిస్తుంది, శరీరము దాన్ని పొందుకుంటుంది. అది దేవునికి ఎట్టి పరిస్థితులు అది దేవునికి ఇష్టమైనటువంటి విషయం కాదండి. మన కన్ను ద్వారా మంచి జరుగుతుంది, మన కన్ను ద్వారా చెడు జరుగుతుందండి. అందుకనే మన దేహాన్ని చెరుపుతుంది మన కన్ను అంటారు. నీ దేహాన్ని చెరిపే విషయాన్ని నీలో నుంచి, దానిలో నుంచి నీ దేహంలో దాన్ని తీసివేయమని అంటాడు. యోబు భక్తుడు అయితే ఏమంటాడంటే నా కన్నులతో 31 ఉంది, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాడంటాడు. ఏమనంటే తను లోకము వైపు చూడకోకుండా, లోకంలో ఉన్నది దేన్ని ఆశించకుండా, ఒకవేళ అలా కనుక ఆశిస్తే చూసిన కన్నుతోటి దేవుని ఆజ్ఞను మనము పాటించిన వారము కాదండి. మనం చూసిన చూపు ద్వారా మరి దేవునికి పాపము చేయకూడదు, మన దేహాన్ని చెరుపుకోకూడదు. కాబట్టి యోబు అయితే అంటున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను, చెడు దాన్ని చూడకోకుండా దేవుడు నా కన్నులు తిప్పివేయాలనేసి యోబు మరి నిబంధన చేసుకుంటున్నాడంట. దేవుడు ఇచ్చిన కన్నులతో మనం ఏం చేయాలండి? ఆయన్ని చూడాలంటండి. ఎప్పుడు కూడా నీవిచ్చిన కన్నులతో నిన్నే చూడాలనేసి ఉందండి. నీలా జీవించాలని, దేవునిలా మనము జీవించాలి. ఆయన్ని చూసి ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ మన కన్నులతో చూసింది మరి దాన్ని అది పొందకూడని దాన్ని, మనం ఆశించకూడని దాన్ని మనము ఆశించకూడదండి. అదే ఆశా నిగ్రహం. అంటే మన హృదయంలో మన ప్రేరేపణ కలక్కోకుండా దాన్ని మనం ఏం చేయాలండి? కంట్రోల్ చేసుకోవాలన్నమాట. సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం కదా. మరి మార్కు సువార్తలో అంటాడు, ఒకవేళ మన ధ్యానంలో ఉన్నటువంటి అవయవాల్లో ఏ అవయవమైనా పాపము చేయడానికి దోహదపడుతుంటే ఆ అవయవాన్ని ఏమంటాడు? తీసివేసుకోమంటాడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 43వ వచనంలో చూద్దాం అన్నమాట. చాలండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఒకవేళ మనకి మన చెయ్యి ద్వారా మనము పాపము చేస్తుంటే, అంటే ఇక్కడ ఏమంటాడంటే నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినాడు, దాన్ని నరికివేయండి. నీవు 2 చేతులు కలిగి మరి నరకంలో పడే కంటే, ఆరని అగ్నిలో పోటు కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించుట మేలని ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచినాడులా దాన్ని నరికివేయి. 2 పాదములు కలిగి నరకంలో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట మేలంట.
నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన వాడలా దాన్ని తీసి పారవేయి. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను కలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. అంటే ఈ యొక్క మన దేవుడు మనకి ఇచ్చిన అవయవాలతోటి పాపము చేసి పాపం ఒడగొట్టుకుని ఆ నరకాగ్నిలో పడే కంటే అది ఏమైతే అభ్యంతరపరుస్తుందో దాన్ని మనలో నుంచి తీసేసుకోవాలంట. ఇక్కడ ఏంటంటే కన్నుని తీసి పారేసుకుంటాం కాదు, కానీ ఒకవేళ చేతిని నరికి వేసుకుంటాం కాదు, కానీ కాలుని తీసి పడేసుకుంటాం కాదు, కానీ దీన్ని ప్రేరేపించేది ఎవరంటే పాపము చేయడానికి ప్రేరేపించేది మన హృదయము. మన హృదయంలో నుంచి దాన్ని తీసేసుకోవాలంటే ఇందా చెప్పాను కదా, ఆ పాపము చేయకోకుండా మన హృదయంలో ఆ రేకెత్తుతున్నటువంటి ప్రేరేపించబడుతున్నటువంటి ఆ కోరికల్ని మనము అణిచివేసుకోవాలండి. ఇది మంచిది కాదు. ఈ విధంగా ఎస్ నా కనుతో చూశాను, కానీ ఈ విధంగా దాన్ని నేను ఆశించకూడదు, అది నాకు వద్దు అనుకోవాలండి. అంటే బ్యాంకులో పనిచేస్తున్న వారు మరి అయ్యగా చెప్పారు కదా, ఎంతో డబ్బులతో వారు పనిచేస్తారు, ఎన్నెన్నో కట్టల డబ్బులు అక్కడ పడి ఉంటాయి అంటారు. కానీ వారు ఎలా చేస్తారంటే వారి పని దృష్టిలో పని విధంగానే వారి దృష్టిని పెడతారు, కానీ దాన్ని వాళ్ళు ఆశించరండి. మరి ఆశించి ఒక పాపం చేస్తే మరి దానివల్ల ఎంతో నష్టాన్ని వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలుసు వాళ్ళకి ఎన్ని కెమెరాలు ఉంటాయి. మరి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనము ఆశించకూడదండి. నేను పనిచేస్తున్నప్పుడు కూడా మరి అక్కడ ఎన్నో ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ ఉండేయండి అండి, కివీ ఫ్రూట్స్ అని అండి, అమెరికన్ యాపిల్స్ అనేసి, గ్రీన్ యాపిల్స్, మరి ఇలాంటి మంచి ఫ్రూట్స్ అక్కడ ఉన్నప్పుడు అవి ఏమయ్యాయి అంటే ఒక రోజు తర్వాత చిన్న మచ్చ వచ్చింది అనమాట. అలాంటివి మరి కస్టమర్లు కొనరు. అవి వాళ్ళు ఏం చేసేవారంటే అవన్నీ మంచి ఆ యొక్క చిన్న డ్యామేజ్ ఉన్నాయన్నీ కూడా తీసి కస్టమర్లు కొనరు కాబట్టి అవన్నీ తీసి బయట పారవేయాలండి. ఆ పారేసే ముందు వాటిని మేము ఒకసారి చెక్ చేయాలి, నిజంగా ఇవి డ్యామేజ్యా లేకపోతే మంచి కూడా పడేస్తున్నారా వీళ్ళని ఒకసారి చూసి దాన్ని మేము సర్టిఫై చేయాలన్నమాట. ఎస్ ఇవన్నీ దాంట్లో అవసరమైతే మధ్యలో కొన్ని ఫ్రూట్స్ని మేము చెక్ చేస్తాం అన్నమాట, అవి కండిషన్ ఎలా ఉన్నాయనేసి అంటే. కానీ మనము ఏ విధంగా కూడా ఆ ఫ్రూట్స్లో ఒక్క ఫ్రూట్ అయినా మనము ఆశించకూడదండి. మనం ఆశించామా ఇంకా అయ్యింది, పాపంలో పడ్డట్టు. మనము నిజాయితీగా అక్కడ పనిచేస్తున్నట్టు కాదండి. సిన్సియర్ ఆఫీసర్గా మనం అక్కడ ఉండలేము. కనుక మనం దాన్ని గుర్తుంచుకొని మరి ఒకవేళ దాన్ని కాపాడవలసిందే మనమే చేనే కంచెని వేసినట్టు అండి. ఆ విధంగా మనం తీసుకోకుండా మరి ఆ యొక్క పాపపు స్థితి నుంచి మనము కంట్రోల్ చేసుకోవాలండి మన యొక్క హృదయాన్ని కదా. ఇక్కడ ఏం చేయాలి, మరి ఈ కన్ను ఒకవేళ మరి పాపం చేస్తే కన్ను తీసుకోవడేసుకుంటాం కాదు, కానీ ఆ విధంగా చెడు దృష్టిని చూడకోకుండా, చెడుని మనం ఆశించుకోకుండా మన హృదయాల్లో మనము మరి కంట్రోల్ చేసుకుంటాం చాలా ప్రాముఖ్యత అనేసి ఇక్కడ తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మన దేహాన్ని చెరిపే ఆలోచనలు మనలోకి రాకోకుండా మనము కంట్రోల్ చేసుకోవాలండి. దేవుడు సార్వత్రిక సంఘాన్ని మరి యేసయ్యకు అప్పచెప్పాడండి. యేసు ప్రభులు వెళ్తూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి అప్పచెప్పాడు. ఎందుకంటే పాపంలో పడిపోకోకుండా, పాపపు చూపులు చూడకోకుండా, పాపాన్ని మనం ఆశించకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మనకు కావలిగా ఉంటాడు. ఓ వ్యక్తి, నువ్వు చూసింది కరెక్టే, కానీ దాన్ని నువ్వు పొందకూడదు, ఆశించకూడదు, అది ఎక్కర్లొద్దు, అది వద్దని మన హృదయంలో ఆలోచన రావాలి. చాలా మంది వద్దని కొన్ని విషయాల్లో చెప్తారు, కానీ కొన్ని విషయాలు చూసేటప్పటికి నాకు కావాలి అంటూ ఉంటారు. అలాంటి సమయంలో వద్దని మనం చెప్పాలి, నాకు అక్కర్లొద్దని చెప్పాలని. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మనకి సహాయం చెయ్యాలి. దాన్ని పొందడం వల్ల మన జీవితానికి అది నష్టమే. కనుక మరి దేవుని యొక్క వాక్యం ఉంది కదండి, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు. మన పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడాలి. పాపంలోకి పడిపోకుండా మన హృదయాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అంటే దేవుని ఆత్మ మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ మనం కలిగి ఉంటే దేవుడు పరిశుద్ధాత్మను మనల్ని కంట్రోల్ చేస్తాడనమాట. నువ్వు చూసింది చాలు, ఇంకా
దేవుని ఆత్మచే ఎందరూ నడిపింపబడతారో వారు దేవుని కుమారులు అనబడుదురని. దేవుని కుమారులుగా మనం జీవించాలంటే ఇక్కడ చేయవలసింది ఏంటంటే మన చూపుని, మన కన్నుని మనము ఇక్కడ భద్రం చేసుకోవాలండి. దేవుని ఆత్మ మనం కలిగి ఉండాలి. దేవుని ఆత్మ లేనివాడు నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. మంచి మంచి వాక్యాలు ఉన్నాయి, కానీ ఆ విధంగా మనం జీవించగలుగుతున్నామా? మరి ఒక్కరు రెండు విషయాలు నేను తెలియజేసి ఈ యొక్క సందేశాన్ని ముగించాలనుకుంటున్నాను. మరి ఎవరు పంటని కంట్రోల్ చేసుకోలేకపోయారు? పరిశుద్ధ గ్రంథంలో ఏసావు. చాలా మంది ఉన్నారండి. ఇద్దరిని మాత్రమే నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. దాంట్లో మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథం నుంచి స్టార్టింగ్ నేను చెప్పండి. అవ్వ అండి, అవ్వమ్మ గారు చూశారు. ఏమైందండి? అది చూపుకి అందంగా కనిపించింది అంటారు అండి. అది ఆహారానికి రమ్యముగా ఉందంటాడు. అది తినలేదు ఎప్పుడూ కూడా ఆ పండుని, కానీ ఈవిడికి ఆహారానికి రమ్యంగా ఉందని అవ్వమ్మ గారు చెప్పేస్తున్నారు. చూపుకి ఎలా ఉందంట? చూడటానికి అందంగా కనిపించింది అంటాడు. అందంగా కనిపించిన దాన్ని సొంతం చేసుకోవాలనుకున్నది పాపాన్ని ఈ లోకానికి తెచ్చిపెట్టింది అవ్వమ్మ గారు. ఏంటంటే అది చూపు వల్ల, ఆమె చూసిన చూపు. దేవుడు దేన్నైతే తినొద్దన్నాడు దాన్నే చూస్తుందండి ఈవిడ. ఎందుకు తినొద్దు అన్నాడని. మరి లోపల సాతాను ప్రవేశించాడు. మరి చెవిలో చెప్పాడు. అలా చెప్పాడా అనేసి అడుగుతుంది అవ్వమ్మ గారు. మరి ఆమె యొక్క చూపును బట్టి మరి పాపాన్ని కొని తెచ్చుకుంది. మరి పాపాన్ని లోకానికి తెచ్చిపెట్టిందండి అవ్వమ్మ గారు. ఇంకొక వ్యక్తి ఉన్నారు, మరి లోతు. రెండో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. లోతు భార్య. లోతు ఏం చేశాడండి? ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనంలో చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనంలో లోతు ఏం చేస్తున్నాడంటే, దేవుడిచ్చిన కన్నులతో ఆయన ఏం చెయ్యాలి? దేవుణ్ణి చూడాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే అబ్రహాముకి, లోతుకి ఇద్దరికి, మరి వారి యొక్క సేవకులు ఇద్దరికి మరి యొక్క ఘర్షణ, వివాదం కలిగినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మరి విడిపోదాం అని అనుకుని, మరి నువ్వు అబ్రహాం అంటాడు, నువ్వు కుడి ప్రక్కకి వెళ్తే నేను ఎడ ప్రక్కకి వెళ్తాను, నువ్వు ఎడమ ప్రక్కకి వెళ్తే నేను కుడి ప్రక్కకి వెళ్తానని మరి ఆ యొక్క సందర్భంలో అంటూ, మరి అప్పుడు లోతు ఏం చేశాడంటే ఎక్కడికి వెళ్ళాలనేసి ఆయన ఏం చేశాడండి? చూచాడు. లోతు తన కన్నులెత్తి ఆ ప్రాంతం అంతటిని, యోర్దాను ప్రాంతాన్ని చూచాడండి. ఆ సమయంలో ఎలా ఉందంటే అక్కడ సొదొమ గొమొర్రా పట్టణములు నాశనము చేయక మునుపు అది సోయరుకు యెహోవా తోట వలె, ఐగుప్తు దేశం వలె అది నీళ్లు పారు దేశముగా అది అక్కడ ఉంటుందంటండి. సొదొమ గొమొర్రాల ప్రాంతాన్ని, యోర్దాను ప్రాంతాన్ని మరి లోతు చూసినప్పుడు కన్నులెత్తి చూశాడంటాడు. అంటే మనం దేన్ని ధ్యానం చేసుకుంటున్నాం? కన్నుల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరి లోతుకి ఇచ్చిన కన్నులతో దేవుణ్ణి చూడవలసింది పోయి అతను ఏం చూశాడంటే పచ్చదనాన్ని చూశాడండి. అక్కడ సొదొమ గొమొర్రా పట్టణం ఎంతో ఆ సమయంలో నాశనం చేయక ముందు అదెంతో పచ్చగా నీళ్లు పారుతూ పచ్చదనముగా ఉన్నట్టండి. ఈ పచ్చదనాన్ని ఆయన చూశాడండి కదా. మనం కూడా ఇలాగే కదా చూస్తూ ఉంటాం. మంచిదాన్ని మనం ఎంచుకుంటూ ఉంటాం. దేవుడు మనకున్న పరిస్థితుల్లో నుంచి మనల్ని ఆశీర్వదిస్తాడో, మనకు పైకి లేపుతాడనే నమ్మకం లేని వారు ఈ విధంగా ఏం చేస్తారంటే మరి పచ్చగా ఉన్నాయి కోరుకుంటూ ఉంటారు, ఎత్తుగా ఉన్నాయి కోరుకుంటూ ఉంటారు. కానీ మరి దేవుడి మీద నమ్మకం ఉంటే మరి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లోంచి దేవుడు లేవతేస్తాడనే నమ్మకం మనకు ఉండాలండి. నువ్వు ఎలాంటి వాడివైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ కూడా అబ్రహామును దీవించి ఆశీర్వదించిన దేవుడు అండ్ లోతును ఆశీర్వదించడా? మరి ఎంతకాలం అబ్రహాంతో ఉన్నప్పుడు మరి ఎంతగానో మరి లోతు ఆశీర్వదించబడ్డాడు. మరి ఆ ఇప్పుడు ఏం చూస్తున్నాడంటే ఆ పచ్చదనాన్ని చూస్తున్నాడు. దాన్ని చూసి దాని వైపు వెళ్ళాడు. ఏమైంది? సొదొమ గొమొర్రాలో అది ఇంతకుముందు ఎలా ఉండేది అంటండి, మరి యెహోవా తోట వలె ఉందంటండి.
మరి చెప్పాలంటే ఏదోను తోట వలె ఉన్నారు. మరి అలాగే ఐగుప్తు దేశం వలె ఉన్నదంట. మరి ఆ రోజుల్లో ఐగుప్తు దేశము ఈ రోజుల్లో అమెరికా ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండేదంటండి. ప్రపంచ దేశాల్లోనే ఐగుప్తు దేశం ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి దేశంగా మరి ఆ రోజుల్లో ఉండేదంట. అందుకనే సొదొమ గొమొర్రా గురించి మాట్లాడుతూ మరి ఆ ప్రాంతం ఎలా ఉండేదంట, ఏదైనా తోట వలె ఉందంట పచ్చగా. మరి లోతు దాన్ని చూశాడండి, కొన్నలెత్తి దాన్ని చూసి దాన్ని ఆశించాడంట. వినపక వాక్యాల్లో మరి ఇంకా ఈ సొదొమ గొమొర్రాలో ఏ విధంగా ఉన్న ఒక మాటను చూద్దాం. విలప వాక్యాలు 4వ అధ్యాయము 6వ వచనంలో మరి ఈ యొక్క సొదొమ గొమొర్రాలో దాంట్లో నివసించే మనుషులు ఏ విధంగా ఉంటున్నారు. ఇప్పటివరకు ఆ ప్రాంతం ఎంత పచ్చగా ఉందో, మరి ఏదోని తోట వలె ఉంది, ఐగుప్తు దేశం వలె ఉందో అన్నారు. ఇక్కడ దాంట్లో నివసించే మనుషులు కూడా ఏ విధంగా ఉంటున్నారో కూడా విలప వాక్యాల్లో ఇర్మియా ప్రవక్త ఇక్కడ రాయడం మనం చూస్తున్నాం. 4వ అధ్యాయము 6వ వచనం కనపడదండి. విలాప వాక్యాలు 4వ అధ్యాయము 6వ వచనం. ఎవరును దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములో పట్టణము పాడు చేయబడదు. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, పాల కంటే తెల్లని వారు. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు అంటండి. మరి వారు పాల కంటే తెల్లని వారు అంటండి. వారి శరీరములు పగడముల కంటే ఎర్రని వంట, వారి దేహ కాంతి నీలము వంటిదంటండి. చూసారు కదా ఇక్కడ మరి సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి మనుషులు ఎలాగుంటున్నారంటే హిమము కంటే శుద్ధంగా ఉన్నారంటండి, పాల కంటే తెల్లగా ఉన్నారంటండి, వారి శరీరాలు పగడముల కంటే ఎర్రనివిగా ఉంటున్నాయంటండి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉంటున్న వారు మరి తర్వాత ఏమైందంటే సొదొమ గొమొర్రా యొక్క పాపము ఎంతో భయంకరంగా ఉందంట. మనుషులైతే తెల్లగా ఉంటున్నారు, హిమము కంటే తెల్లగా వాళ్ళు ఉంటున్నప్పటికీ కూడా మరి వారి యొక్క మనసులైతే ఎలాగుంటున్నాయంటే ఎంతో చెడిపోయి ఉన్నారండి అండి కదా. ఈ యొక్క లోతు యొక్క గృహానికి వచ్చినటువంటి ఆ యొక్క మనుషులు దేవదూతలు వచ్చినప్పుడు ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి మనుషులు, ప్రజలు, యవనస్తులు, ముసలివారు వీళ్ళందరూ కూడా ఆ గృహం దగ్గరికి వచ్చి నీ దగ్గరికి వచ్చినటువంటి ఆ మనుషుల్ని బయటికి పంపించమంటారండి. ఎంతో భయంకరమైన పాపంతో కూడినటువంటి కోరికలతో కూడినటువంటి ఆ సొదొమ గొమొర్రా ప్రజలు ఏ విధంగా పచ్చగా ఉండేదో, ఏ విధంగా వారి శరీరాలు ఉన్నాయో, మరి వారి యొక్క మనసులు అయితే ఈ విధంగా చెడిపోయి ఉన్నాయండి. లోతు మరి యొక్క ఇటువంటి మనుషుల్ని మరి కలిగి అటువంటి ప్రాంతంలో ఆయన మరి నివసిస్తూ ఉంటున్నారు. ఎంతో చెడుతనంతో అది నిండిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడండి, ఎంతో కోపం వచ్చి మరి యొక్క సొదొమ గొమొర్రాల్ని నాశనం చేయడానికి మరి సిద్ధపడ్డాడండి కదా. మరి అక్కడ సిద్ధపడినప్పుడు ఆ యొక్క సొదొమ గొమొర్రాల్ని మరి అగ్ని గంధకాలతో మరి వాటిని కాల్చివేస్తున్నాడు. కాల్చివేస్తున్నప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క దేవదూతలు లోతు యొక్క భార్యని, లోతు యొక్క కుమార్తెల్ని మరి బయటికి తీసుకొచ్చి మరి దూరంగా మీరు వెళ్ళిపోమనేసి చెప్తాడండి దేవుడు మరి యొక్క దేవదూతల ద్వారా. మరి వారు బయటికి తడువు చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే దేవదూతలు వీరి చేతులు పట్టుకుని లోతు యొక్క భార్య, లోతు యొక్క కుమార్తెల యొక్క చేతులు పట్టుకుని బయటికి తీసుకొచ్చేస్తారండి. వాళ్ళు దూరం తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఏమంటాడంటే ఊరి గవిని దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు వెనక్కి తిరిగి చూడొద్దు అంటారు. చూడకోకుండా మీరు మరి దూరంగా వెళ్ళిపోండి అన్నప్పుడు ఏం చేస్తుందండి, లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోతున్నాడు. ఏదైతే చూడొద్దు అని దేవుడు చెప్తున్నాడో లోతు భార్య లోతుతోటి వాళ్ళు ఆల్రెడీ చూసారండి. దూరంగా వచ్చేసినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్ని గంధకాలతోటి కాలిపోతున్నాయి అన్నమాట. దాన్ని ఎవరు చూసారు? లోతు చూశాడు, లోతు భార్య చూసింది, లోతు యొక్క కుమార్తెలు కూడా చూసారండి. మరి బయటకు వచ్చేసిన తర్వాత దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడొద్దంటే వాళ్ళు ఏం చేశారంటే లోతు అయితే చూడలేదు, లోతు భార్య వెనక్కి తిరిగి చూసి అక్కడ ఉప్పు స్తంభం అయిపోయిందంట. ఇక్కడ ఏంటండి
ఈ ఉప్పు స్తంభం ఎందుకు అయిపోయింది, ఆవిడ జీవితం ఎందుకు నాశనం అయిపోయిందంటే వెనక్కి తిరిగి చూచింది. దేవుడిచ్చిన నేత్రాలతో చూడొద్దన్న విషయాన్ని మనము చూడకూడదు. అక్కడ అవ్వమ్మ చూసింది, పాపాన్ని కొని తెచ్చుకుంది. ఇక్కడ లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, జీవితాన్ని పాడు చేసుకుంది కదా. చూసిన చూపులు, దేవుడిచ్చిన నేత్రాలతోటి మరి చూసి తన జీవితాన్ని మరి పాడు చేసుకున్నటువంటి స్త్రీ మరి ఆ లోతు భార్య అనేసి ఇక్కడ మనం చూస్తున్నాం. మరి అక్కడ లోతు ఏం చేశాడంటే అబ్రాం దగ్గర చూడిపోయినప్పుడు కన్నులు ఎత్తి మరి చూశాడు. లోతు యొక్క కన్నులతో తన జీవితాన్ని కూడా ఆయన పాడు చేసుకున్నాడు. తన కుటుంబం యొక్క జీవితం కూడా పాడైనట్టుగా మనం చూస్తున్నాం. లోతు తన కన్నులెత్తి చూశాడు. మరి తన కుటుంబం యొక్క పతనాస్తి అవస్థకి మరి వెళ్ళిపోవడానికి ఏం కారణమైందంటే తన కన్నులు. లోతు భార్య కూడా తన కన్నులతో చూసింది, మరి నా జీవితాన్ని నాశనం చేసుకుందండి. సొదొమ గొమొర్ర మరి ఏమైందంటే ఆఖరికి అది మరి ఒకప్పుడు ఎంతో మరి అందమైనటువంటి పట్టణంగా అది అక్కడ ఉన్నదండి. అమెరికా దేశంలో కదా అక్కడ ఉంది. కానీ తర్వాత ఏమైందంట, మరి ఎంత చదువుకున్నాం కదండి, విలాప వాక్యాలు 4వ అధ్యాయము ఎంత చూస్తే 8వ వచనంలో ఏముందంటే సొదొమ గొమొర్ర ఆకారము బొగ్గు కంటే నలుపాయిందంట. బొగ్గు కంటే నలుపాయిపోయిందంట. గుర్తుపట్టలేకోకుండా ఆ సొదొమ గొమొర్రలో ఉన్నటువంటి మనుషులు నల్లగా అయిపోయారంటండి. ఇందాక ఏం చెప్పామండి, మరి వాళ్ళ పాల కంటే తెల్లగా ఉన్నాయంటండి వాళ్ళ శరీరాలు. అంతటి తెల్లటి శరీరాలు బొగ్గు కంటే నలుపు అయిపోయిందంట. ఈ సమయంలో నాకేం గుర్తొస్తుందంటే మరి సౌత్ అమెరికాలో ఉన్నటువంటి మరి ఇంతకుముందు జరిగినటువంటి ఒక సంఘటన. ఆ కాలిఫోర్నియా పట్టణం మరి కాలి మరి మసి అయిపోయిందండి. మరి ఎంతో సినీ స్టార్లు, సెలబ్రిటీస్ ఉన్నటువంటి ఆ ప్రదేశం, ఆ ప్రాంతం ఎంతో ఉన్నతమైనటువంటి ఆ ప్రదేశం అంటండి, ఎంతో కాస్ట్లీ ఆ ప్రాంతం అంటండి. అది ప్రపంచంలో ఉన్నటువంటి మరి ఆ సెలబ్రిటీస్ అందరూ కూడా అక్కడే స్థలాలు ఇళ్ళు కొనుక్కొని నివసిస్తూ ఉంటారంటండి. అటువంటి పట్టణం ప్రాంతం ఏమైపోయిందండి, కాలిపోయింది, మసి అయిపోయింది అనమాట, మాడి. వాళ్ళందరూ ఎలా తయారయ్యారంటే నల్లగా బొగ్గులా తయారయ్యారంట. వాళ్ళందరూ ఎంత సుందరాంగులు అనమాట. ఆ సుందరాంగుల యొక్క శరీరాలు అన్నీ కూడా ఎలా తయారయ్యాయి అంటే నల్లగా బొగ్గులా తయారైపోయింది. చూస్తున్నారు కదా, దేవుడు మరి కంటితోటి ఆశపడి, కన్నుతో చూసింది ఆశపడి మరి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళారండి. వాళ్ళందరూ కూడా ప్రపంచంలో ఉన్న సెలబ్రిటీస్ అందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇల్లు కొనుక్కుని అక్కడ మరి నివాసం ఉంటున్నారు. వాళ్ళు చూసింది ఏంటంటే ఆ ప్రాంతాన్ని చూశారు. లోతు కూడా అలాగే కన్నులు ఎత్తి ఆ పచ్చగా ఉన్న ప్రాంతాన్ని చూశాడండి. కన్నులతో చూస్తున్నటువంటి మన కన్నులు మనం జాగ్రత్తగా పెట్టుకోకపోతే మరి ఎంతటి భయంకరమైన పరిస్థితులు మనం ఎదురు చూడవలసి వస్తుంది. ఇక్కడ చూస్తున్నాం, అవ్వమ్మ గారిని చూసాం, లోతును చూసాం, లోతు భార్యను చూసాం. కనుచూపు వల్ల ఎంతటి మరి నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. ఇంకొక వ్యక్తిని చెప్పి నేను ముగిస్తాను. అది ఎవరంటే దావీదు. ఆయన కూడా చూశాడు కదండి, మనందరికీ తెలుసు బత్షెబా విషయం. ఆయన చూశాడు, మరి ఆశించాడు. మన జీవితంలో ఎన్నో శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రారంభంలో దావీదు జీవితం చాలా జయకరంగా ఉందండి. గొలియాతును పడగొట్టాడు, చంపాడు. సౌలుకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలది ఆయన జీవితం జయ జీవితం. మరి తర్వాత ఆయన కన్ను ఆయన యొక్క జీవితాన్ని పతనా వ్యవస్థకు తీసుకెళ్ళిందండి. కంటి చూపు ఎంతటి వాడైనా కూడా మరి ఆ చూపు వల్ల వారి జీవితాలు, వారి కుటుంబాలని మరి పతన వ్యవస్థకు వెళ్ళడం మనము చూస్తూ ఉంటున్నాము. ఇంకో వ్యక్తి ఉన్నాడు సంసోను. ఏమండి, మరి మనకు తెలుసు కదా, ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళి ఆ ఫిలిస్తీన్లు అందరినీ చంపమని దేవుడు చెప్తే ఇతను ఏం చేశాడంటే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతను చూశాడంట. ఆమెను చూసి ఇంటికి వచ్చి నువ్వు ఆమెను మరి ఆ తల్లిదండ్రులతో చెప్పి నాకు ఆమె కావాలి, ఆ అమ్మాయే కావాలి, నాకు నువ్వు అమ్మాయి చెయ్యకపోతే నేను చావన్నా చేస్తాను. అండ్ ఇలాంటి వాళ్ళు లేరా? యవనస్తులు, యవనరాండ్రులు
నేను అతన్నే చేసుకుంటాను, అతను కనుక చేసుకోకపోతే నేను చావన్నా చస్తాను కానీ నేను పెళ్లి చేసుకోనని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరి అలాంటి వ్యక్తుల్లో ఈ సంసోను వ్యక్తి అన్నమాట. అంటే ఇశ్రాయేల్లో అనేక మంది స్త్రీలు ఉండగా, ఎవరున్నాడు ఉండగా నువ్వు ఫిలిష్తీయుల ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ అన్యుల యొక్క కుమార్తెను వివాహం చేసుకుంటాం ఏంటి? తల్లిదండ్రులు చెప్పినా కూడా వినలేదండి. ఈ దినాల్లో కూడా మరి ఇటువంటి వారు సంసోను లాంటి వారు ఉన్నారండి. మరి ఆమెను చూసి ఆమెను వివాహం చేసుకున్నాడు. తన కన్నులతో సంసోను మరి ఆ ఫిలిష్తీయుల యొక్క కుమార్తెను చూచాడండి. నేను ఒక కన్యకను చూశానంటాడండి సంసోను. తిమ్నాతు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒక్కతను చూశాననేసి న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. ఇతను చూశాడంట ఆ అమ్మాయిని ఇంకా వివాహము చేసుకోవాలంట. ఏ కన్నుతో అయితే ఆ ఫిలిష్తీయులు ఆ అన్య ప్రజల యొక్క స్త్రీని చూశాడో, యవనస్తురాలిని చూశాడో, అతని జీవితం ఏమైందండి? కళ్ళు ఓడబెరుకునే పరిస్థితి వచ్చిందండి. అండి ఆ యొక్క ఫిలిష్తీయుల సర్దారులు ఏం చేశారు? ఇతను కళ్ళు ఓడదీశారండి. అండి ఏ కన్నుతో ఫిలిష్తీయుల యొక్క కుమార్తెను చూసి కావాలనుకున్నాడో అదే ఫిలిష్తీయుల యొక్క సర్దారులు ఈ సంసోను యొక్క కళ్ళు ఓడబెక్కునే పరిస్థితి వచ్చిందండి. మరి కళ్ళు ఎంత మోసం చేస్తున్నాయో చూస్తున్నాం కదండి. దేవుడు ఇటువంటి కన్నులు కలిగి జీవించమంటున్నాడా? మనం ఇటువంటి ఆస్తులు మనకు కలిగి జీవించమంటున్నాడా దేవుడు? ఏం చెప్తున్నాడు? మనకి ఇస్తున్నటువంటి పనుల ద్వారా మన దేహాన్ని మనం చెరుపుకోకూడదండి మన పన్నుతోటి. ఎందుకంటే దేహానికి దీపము పన్ను. మరి రాజ్యంలో రాజు లేకపోతే అదే పరిస్థితి. ఎందుకంటే రాజ్యానికి దీపము మరి రాజు. ఏమండి? ఇంటికి దీపము ఇల్లాలు సరిగ్గా లేకపోతే మరి ఇల్లు ఏమవుతుందండి? చీకటి అయిపోతుందంట. కనుక నీ సామెత వచ్చిందండి ఇంటికి. మరి సామెత గ్రంథంలోనే మరి ఇల్లాలు ఎలా ఉండాలో తెలియజేశాడండి కదా. మరి వీళ్ళందరూ మరి అవ్వమ్మ అయితే, లోతు భార్య అయితే, సంసోన్ అయితే, దావీదు అయితే, వీళ్ళందరూ కూడా మరి తన కన్నుల్ని జాగ్రత్తగా ఉంచుకోలేకపోయారండి. తన చూపుల్ని జాగ్రత్తగా ఉంచుకోలేక అనేకమైనటువంటి కష్టాలని మరి కొని తెచ్చుకున్నారు. ఒక మాట లాస్ట్ లో మరి యేసయ్య యొక్క కళ్ళు ఏ విధంగా ఉన్నాయో మనం జ్ఞాపకం చేసుకుని ముగించేద్దాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమన్నాడు. యేసయ్య కన్నులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. పరమగీతంలో 5వ అధ్యాయం 12వ వచనంలో ఆయన కన్నులు ఎలా ఉన్నాయో ఒకసారి చదవండి. ఆ మాట చాలా మంచి మాట చెప్పి మరి ముగించేద్దాం. పరమగీతము 5వ అధ్యాయము 12వ వచనంలో ఆయన కన్నులు, పరమగీతము 5వ అధ్యాయం, ప్రసంగి తర్వాత సామెతలు, ప్రసంగి, పరమగీతము 5:12. అతని నేత్రములు నదీ తీరమున నుండి గువ్వ వలె కనపడుతున్నది. చాలండి. ఇక్కడ ఏముందంటే ఆయన యొక్క యేసయ్య యొక్క కన్నులు గువ్వ కన్నులులా ఉన్నాయంట. గువ్వ అంటే ఏంటి? గువ్వ అంటే పావురం అండి. గువ్వ అంటే పావురపు కళ్ళులా ఉన్నాయంటండి యేసయ్య కళ్ళు. ఎందుకంటే ఈ పావురాన్ని పరిశుద్ధంగా మరి ఉంటుంది. మరి ప్రజాపించడానికి ఇది పరిశుద్ధమైన పక్షుల్లో ఇది పరిశుద్ధమైనటువంటి పక్షి ఏంటంటే పావురం. మరి ఆయన కళ్ళు ఎలా ఉన్నాయంటే పావురపు కళ్ళులా ఉన్నాయంటే అంటే ఎంత పరిశుద్ధమైనటువంటి కన్నులు. యేసయ్య మనల్ని కోరుకునేది ఏంటంటే మధ్యాహ్న కాల సమయంలో మన దేహానికి మన దీపమై ఉన్నటువంటి కన్నుని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. గొప్ప కన్నులు లాంటి కన్నులు మనము కలిగి ఉండాలంటే పరిశుద్ధమైనటువంటి కన్నులు కలిగి మనము జీవించాలి. ఒకవేళ మనం చూసింది మన హృదయంలో మనకు ప్రేరేపణ వస్తే దాన్ని పొందుకోవాలని దాన్ని మనం ఏం చేయాలండి? కంట్రోల్ చేసుకోవాలండి. మనకు కంట్రోల్ చేసుకుంటాం చేతనవ్వకపోతే మనం ఏం చేయాలంటే మన యొక్క జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడికి అప్పచెప్పాలండి. ఆయన్ని మనం ఆహ్వానించుకోవాలి. మన హృదయంలో మనం ఉంచుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడిని. అప్పుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కంట్రోల్ చేస్తాడండి. ఏదైతే మనము ఆశించకూడదు ఆశిస్తున్నామో దాన్ని ఆశించకూడదని
మనలో ఉన్నటువంటి మన పరిశుద్ధాత్మ దేవుడు మన కంట్రోల్ చేస్తాడు, వద్దు వద్దు అని చెప్పి అండి. మన కొరకు మనం ఏం చేయాలి? మన దేవుడిని మనలో ఉంచుకోవాలి. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడండి ఆయన. మరి మన కంట్రోల్ చేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనం ఎప్పుడు కలిగి ఉండి మరి పరిశుద్ధమైనటువంటి కన్నులు కలిగిన వారముగా, మరి పరిశుద్ధమైనటువంటి చూపులు చూస్తూ, పరిశుద్ధమైనటువంటి హృదయాలు కలిగి మనం జీవించాలని మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో ఆశీర్వాదకరంగా చేయను గాక. మమ్మల్ని అతిమిక్కిగా ప్రేమించిన మా పరలోక ప్రీతండి, పరిశుద్ధులైన దేవ, ప్రేమ నమ్మకం కృపణ ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా మధ్యన ఉండి ఈ ప్రభావం మహిమ పొందుతున్న మమ్మతో మాట్లాడిన గొప్ప దేవానికి స్తోత్రాలే. విన్నవారి మాటలు తండ్రి, వారి యొక్క హృదయాల్లో వారి పని చేయడానికి మీరు సహాయం చేయండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ సహాయం వారికి అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. గొప్ప దేవాన్ని స్తోత్రాలు. మాకు ఇచ్చినటువంటి కళ్ళని మేము జాగ్రత్తగా ఉంచుకుంటూ, మా చూపుల్ని మేము భద్రపరుచుకుంటూ, మేము దాన్ని ప్రభు కంట్రోల్లో ఉంచుకుంటూ మా ప్రభావం జీవించడం మీరు సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించమని కొడుచు. విన్నటువంటి మాటలు మా హృదయ వెనుకలో ఆశీర్వాదకరంగా చేయమని కొడుచు. ఈ కొద్దిప్పుడు మా కొరకే తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్త పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీదను నెరవేరిన గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక కీడుని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవన్నావు తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మనం కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందముతో మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగా మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన అద్వితీయ దేవుని దివ్యమైన ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, సత్య సువార్త సహవాసమునకు, సార్వత్రిక సంఘమునకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడయండి కాపాడును గాక, ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము, ఈ మాయి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా, ఆమేన్. అందరికీ వందనాలండి. స్వస్థత ప్రార్థన కావాల్సిన చేసి ముందుకు వచ్చినట్లయితే సొంతం గారి మీ నిమిత్తమై ప్రార్థన చేస్తారు. సేవ్ చేసి పెట్టి